ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మీకు అర్థం అవ్వాలి అని అంటే దానియేలు గ్రంథం మనకి ఫౌండేషన్ అర్థం కావాలి. అర్థం కాకపోతే ఏమవుతుందో తెలుసా? సడన్గా ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశంలో చాలా జరుగుతున్నాయి. ఇజ్రాయేలు దేశంలో ఇశ్రాయేలీలు బలి అర్పించబోతున్నారు. ఎర్రని పెయ్యిని అర్పిస్తున్నారు. వాళ్ళు ఇవాళ రేపో ఎర్రని పెయ్యిని అర్పిస్తారు. బహుశా ఈరోజు అర్పిస్తారో, రేపు అర్పిస్తారో, ఎల్లుండి అర్పిస్తారో తెలియదు. కానీ ఈ వారంలోనే, ఈ నెలలోనే వాళ్ళు ఎర్రని పెయ్యిని అర్పించేస్తారు. ఎర్రని పెయ్యిని అర్పించారు అనుకోండి, ఇమీడియట్గా వాళ్ళు యూదులు దేవాలయాన్ని కట్టేస్తారు. దేవాలయాన్ని కట్టారు అనుకోండి, చాలామంది ఏమనుకుంటున్నారు అని అంటే సంఘం ఎత్తబడిద్ది అని అనుకుంటున్నారు. నేను ఇదివరకు చెప్పే కదా, సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని అంటే కొంతమంది ఏం చెప్తారంటే 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిద్ది అంటారు. కొంతమంది ఏం చెప్తారంటే కాదు 7 ఏళ్ల శ్రమల కాలానికి మధ్యలో సంఘం ఎత్తబడిద్ది అంటారు. ఇప్పుడు చాలామంది ఏం నమ్ముతున్నారంటే 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్ కాకముందే సంఘం ఎత్తబడిద్ది అని నమ్ముతున్నారు. అప్పుడైతే సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని అంటే ఈ నెలలోనో లేదా ఈ 2-3 నెలల్లోనో సంఘం ఎత్తబడవచ్చు. ఎందుకంటే ప్రీ ట్రిబులేషన్ అంటే శ్రమల కాలానికి ముందు సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని నమ్ముతారంటే ఎప్పుడైతే ఇశ్రాయేలీలు యెరూషలేంలో దేవుని మందిరం కడతారో కట్టిన వెంటనే సంఘం ఎత్తబడిద్ది అని చాలామంది బోధిస్తున్నారు. ఆ లెక్కను చూసుకున్నారనుకోండి, వాళ్ళు ఎర్రని పెయ్యిని బలిస్తున్నారు. బలిచ్చిన వెంటనే మందిరం కడతారు. మందిరం కట్టిన వెంటనే సంఘం ఎత్తబడిద్ది. ఈ సిద్ధాంతం కనుక ఫాలో అయితే, అలా గనక ఫాలో అయితే ఈ సంవత్సరమే సంఘం ఎత్తబడిద్ది. నేను ఈ సంవత్సరమే సంఘం ఎత్తబడిద్ది అని గట్టిగా చెప్పట్లా. చాలామంది ఏం నమ్ముతున్నారంటే యెరూషలేము పట్టణంలో దేవుని మందిరం కడితే చాలు సంఘం ఎత్తబడిద్ది అని నమ్ముతున్నారు. నేను అట్లా నమ్మట్లా. నేనేమి నమ్ముతున్నాను అని అంటే యెరూషలేంలో దేవుని మందిరం కడతారు, కానీ దాని లోపలికి క్రీస్తు విరోధి వెళ్ళి కూర్చుంటాడు, అప్పుడు సంఘం ఎత్తబడిద్ది అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో అదే మాట ఉంది. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించి తానే దేవుడునని చెప్పి వెళ్ళి పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడు అని ఉంది. కాబట్టి మందిరం కడితే సంఘం ఎత్తబడిద్ది అని 7 సంవత్సరాలకు ముందే సంఘం ఎత్తబడిద్ది అని చెప్పేవాళ్ళు చెప్తారు. ఈ నెలలోనే, వచ్చే నెలలోనే వాళ్ళు మందిరం కట్టేస్తారు. ఆ లెక్కన వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ప్రకారం అయితే ఈ నెలలోనో వచ్చే నెలలోనో సంఘం ఎత్తబడిద్ది. సడన్గా బోర మోగిద్ది, ఎత్తబడటమే. 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడినా, 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడినా నేను ఆల్వేస్ రెడీ. ఎప్పుడైనా పరలోకం వెళ్తానికి సిద్ధంగానే ఉన్నా. కానీ యాక్చువల్గా ఏం జరగాలి అని అంటే సంఘం ఎప్పుడు ఎత్తబడాలి అని అంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం కూడా నెరవేరాలి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం నెరవేరటం అంటే ఏంటి? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మృగం ఉంది. ఆ మృగం మీద స్త్రీ కూర్చుంది. ఆ కూర్చున్న స్త్రీ భూమి మీద ప్రత్యక్షమైద్ది. మృగము స్త్రీ 2 కలిసి ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాయి. రాజ్యంలో ఏముంటుందో తెలుసా? ఒక మతం ఉండిద్ది, ఒక రాజకీయం ఉండిద్ది. రాజకీయమో మతమో 2 కలవాలి చివరి దినాల్లో. ఈ రాజకీయమో మతమో 2 కలిస్తేనే సంఘం ఎత్తబడే దినాలు సిద్ధపాటు అవుతుంది అని. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ప్రకారము ఒక మతము, ఒక రాజ్యము 2 కలిసి పరిపాలన స్టార్ట్ చేసి వాళ్ళు పరిశుద్ధుల రక్తం తాగాలి. హతసాక్షుల, యేసు ప్రభు యొక్క హతసాక్షుల రక్తం తాగాలి. అప్పుడు మాత్రమే సంఘం ఎత్తబడిద్ది. అది జరగాలి అని అంటే క్రీస్తు విరోధి అనేవాడు రావాలి. క్రీస్తు విరోధి అంటే ఎవరు అని అంటే వాడు ఒక మృగం. 7 తలలు 10 కొమ్ములు కలిగిన మృగం.
క్రీస్తు విరోధి యొక్క ఆత్మని మనం చూస్తే ఆ ఆత్మ 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఆత్మ. క్రీస్తు విరోధి వాడు మనిషిగానే వస్తాడు, కానీ వాడు లోపల ఉండే ఆత్మ 7 తలలో 10 కొమ్ములు కలిగిన ఆత్మ వాడి లోపల ఉంటుంది. దేవుని దృష్టిలో, పరలోకం దృష్టిలో వాడొక మృగము. పరలోకం నుండి క్రీస్తు విరోధిని చూస్తే వాడు పరలోకంలో ఉన్న వ్యక్తులకి ఒక మృగంలాగా కనపడతాడు, కానీ భూమి మీద ఉన్న మనుషులకి వాడు పీస్ ఇచ్చే ఒక అద్భుతమైన నాయకుడిగా కనపడతాడు. వాడి రాజ్యము 7 తలలు 10 కొమ్ములు కలిగిన రాజ్యం. ఇదంతా అర్థం కావాలి అని అంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మనం తెలుసుకోవాలి.